నిర్ధారణ పెట్టించి దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఎంత కరోనా సమయంలో కానీ మీరెంత ఎక్కడ కూడా మీ జిఎస్టీ చూస్తే కింద ఉంది, మీ పోలీసు వ్యవస్థ చూస్తే అట్టడుగు స్థాయిలో ఉంది. వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద చేయండి అని చెప్పి తెలియజేస్తాను. కనుక ప్రజల్లోని తప్పుడు సాంకేతికాలు ఇచ్చే కార్యక్రమం చేయకండి. తప్పకుండా ఒకవేళ మీరు ఏదైనా అభివృద్ధి చెందారంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడ రమ్మన్నా, ఏ ఊర్లో రమ్మన్నా మేము డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ అధ్యక్షులు వారు కానీ ఎవరు వచ్చినా తప్పకుండా మేము మేము ప్రజావేదికకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాం. ప్రజలకు తెలియాలి ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు అనే దాని మీద మనం తెలియాలంటే ఊరికనే మనం ఏదో పత్రికల మూలకంగానో ఎలక్ట్రానిక్ మీడియంలోనో కొంచెం మనం మాటలు వచ్చు తెలుగుగా మాట్లాడగలుగుతామని చెప్పేసి కాకుండా గ్రామాల్లోకి రండి. గ్రామాల్లోకి వస్తే మనం తప్పకుండా చర్చ విధంగా మీరు ఉన్న 110, 120 పంచాయతీలు ఏదైతే చీర్పుల నియోజకవర్గంలో లేదు, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ గ్రామం వచ్చినా మనం రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇవాళ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, అది చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్. ఇవాళ ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిల్లులు ఇవ్వాల్సింది ఉంది లేబర్కి, ఇంతవరకు లేబర్కి డబ్బులు రాలేదు. వాటికి సంబంధించి ఇవాళ ప్రజలందరూ కూడా కటకట్లు ఆడుతున్నారు. పండగ ఎలా చేసుకోవాలి, ఏంటి ఇబ్బంది. ఈ పరిపాలన అంతా పోలీసులతోనే పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయట్లేదని మీ అందరికీ తెలియజేస్తాం.